నా కూడికి కూడి వచ్చిన మీకును దూరాన సమీపాన కుర్చీ పక్కేసు దేవుని మాటలు ఆలకిస్తున్నటువంటి వారందరికీ యేసయ్య నామం పేరిట నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందండి. మీ పరిశుద్ధ గ్రంథాలను తీసి వాక్యాన్ని చెబుతున్నప్పుడు చక్కగా చూడండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పరమగీతము చూడండి. ఆ అధ్యాయము తొందరగా ఎవరికి దొరికిద్దో వాళ్ళ ధన్యులే. దొరికిందా? ధన్యురాలే. 2వ అధ్యాయం 2వ వచనం. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలందరిలో నా ప్రియురాలు కనబడుచున్నది. స్తోత్రం చెబుదామా? ఇది ఒక ప్రేమ గీతం అంటారు. పరమగీతం అనేది ప్రేమ గీతం. దేవుని ప్రేమ సంఘం పట్ల, సంఘము దేవుని పట్ల కలిగి ఉన్న ప్రేమ గీతమే ఈ పరమగీతం. ఈ పరమగీతములో షారోను వనములో ఒక పుష్పము పూసింది. అది వల్లి పద్మముగా కనబడుతుంది. ఈ 2వ వచనములకు వచ్చేపాటికే ఈ వల్లి పద్మము కనబడుతున్నటువంటి సంగమై ఉన్నటువంటి స్త్రీ బలురాక్షసి చెట్ల మధ్యలో వల్లి పద్మముగా కనబడుతున్నట్లు స్త్రీలందరిలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఎవరి ప్రియురాలంట? దేవుని ప్రియురాలు అనండి. నేనే దేవుని ప్రియురాలను. ఎవరు? నేనే దేవుని ప్రియురాలను. సంఘము దేవుని ప్రియురాలు. నీవు దేవుని ప్రియురాలవి. నేను దేవుని ప్రియురాలను. ప్రియురాలైనటువంటి సంఘము దేవునికి ఎలా అగపడాలి? ఎలా అగపడితే దేవునికి ఘనత కలిగిద్ది? ఎలా అగపడితే దేవునికి మహిమ కలిగిద్ది? ఒక విశ్వాసి ప్రియురాలు, సంఘము ప్రియురాలు, సేవకుడు ప్రియురాలు. ప్రియురాలు అంటే స్త్రీకి సంబంధించిన విషయం ఒక్కటే కాదేడ. సంఘము అంటే పురుషులు, స్త్రీలు, సేవకుడు అంత ఇదొక ప్రియురాలు. ఇప్పుడు మనము దేవుని దృష్టికి ఎలాగ పడుతున్నాం? మన జీవితము ఎలా ఉంది? మన భక్తి ఎలా కనపడుతుంది? బలురాక్షసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఈ బలురాక్షసి చెట్లు దేనికి సంబంధించినవి అయ్యా అంటే ఎదుగుదల లేని అనుభవానికి సంబంధించినవి, భక్తిహీనతకు సంబంధించినవి. ఈ బలురాక్షసి చెట్లు గురించి ఆయా గ్రంథాల్లో రాయబడి ఉండే మాట భక్తిహీనతకు సంబంధించిన చెట్లు, గచ్చ పొదల మధ్యలో మొలిచే చెట్లు, అటువంటి సంబంధకరమైన అనుభవాల మధ్యలో
ఇప్పుడు దేవుని ప్రియురాలు కనబడుతుందంట. దేవుని ప్రియురాలు తేటగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. సంఘము లేదు, నీవు నీ భక్తి జీవితాన్ని ఎదగనివ్వకుండా ఎంతమంది ఎన్ని రకాల ఆలోచనలు చేసినా కానీ, అసలు మొదటిగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, నేను దేవునికి ప్రియురాలుని, మనుష్యులకు ప్రియురాలని కాదు. నేను ఎవరికో ప్రియురాలని కాదు, ఎవరికో ప్రియుడిని కాదు. ఒక విశ్వాసి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒక సంఘము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, నేను క్రీస్తును ఎరిగానని పిలువబడుతున్న నీ భక్తి జీవితంలో అసలు నువ్వు భక్తి చేస్తున్నావంటేనే నువ్వు గుర్తుపెట్టుకోవలసిన విషయం ప్రాముఖ్యమైనది ఏంటంటే, నేను దేవునికి ప్రియురాలుని, నేను దేవునికి ప్రియురాలునై ఉన్నాను గనక. ఇక ప్రియురాలు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది మనం తయారయ్యే విధానం, మనం సిద్ధపడే విధానం, మనం నడుచుకునే విధానం, మనం మాట్లాడే విధానం, మనం ప్రవర్తించే విధానం. ఇప్పుడు ఎవరికి నచ్చాలి? ప్రియుడికి నచ్చాలి. ఎవరికి నచ్చాలి? మంచిగా చెప్పాలి మీరు. ఇది ఒక ఉన్నతమైన ఉపదేశం, చాలా జాగ్రత్తగా వినాలి మీరు ఈ మాటలు. ప్రియురాలు సిద్ధపడుతుంది. ఇప్పుడు ప్రియురాలు ఎవరికి సిద్ధపడుతుంది అంటే ప్రియుడికి నచ్చటానికి. ప్రియురాలు మాటే కానీ, ప్రియురాలు అందమే కానీ, ప్రియురాలు ప్రవర్తనే కానీ, ప్రియురాలు నడకే కానీ, మాటే కానీ ఇప్పుడు ఎవరు కోరుకునిద్దంటే, నా ప్రియుడికి నేను నచ్చాలి. అదిగో ఈ సంఘమై ఉన్నటువంటి క్రొత్త నిబంధన సంఘమై ఉన్న ఈ సంఘము, మనమందరం ఒక ప్రియురాలము. ప్రియురాలమై ఉన్న మన భక్తి జీవితము బలరాక్షసి చెట్ల మధ్యలో వల్లి పద్మముగా అగపడాలి. కొన్ని చెట్లు ఎదగనీయవు. మీరు చూడండి, కొన్ని చెట్లు ఎదగనీయవు, ముళ్ళతో కిందకు దించుతూ ఉంటాయి, మాటలతో గుచ్చుతూ ఉంటారు. అర్థమైందా? లేనిపోని అనుమానాలతో గుచ్చుతూ ఉంటారు, లేనిపోని అభండాలతో గుచ్చుతూ ఉంటారు. ఎదగనేవరు. కొంతమంది మాటలు బలురాక్షసికి చెట్లు వలె ఉంటాయి. మీరు దారిన పోతూ ఉండి చూడండి, కొన్ని చెట్లు ముళ్ళ మధ్యలో ఉన్నా కానీ అందంగా అగపడతాయి. కొన్ని చెట్లు రమ్యంగా ఉంటాయి, దాని చుట్టూ ముళ్ళే ఉంటాయి, కానీ దాంట్లో దేవుడు ఒక మాధుర్యాన్ని దాచిపెట్టిండు. గులాబీ పువ్వు చూడండి, దాని కొమ్మలన్నీ ముళ్ళు ఉంటాయి, దాని పువ్వు దగ్గరకు వచ్చేపాటికే చాలా రమ్యంగా అగపడిద్ది. స్తోత్రం చెబుతాం. అది ముళ్ళుతో సంబంధం లేదు, దానిపైన దాని చుట్టూ ముళ్ళు ఆవరించి ఉన్నా కానీ అది వికసించటం మానట్లేదు, దాని అందాన్ని చూపించుకోవటం మానట్లేదు, దాని రమ్యాన్ని చూపించుకోవటం మానట్లేదు, దాని సొగస్సును చూపించుకోవటం మానట్లేదు. ఆ పువ్వుని ఇష్టపడేవాడు ముళ్ళుని చూడడు, పువ్వును మాత్రమే చూస్తాడు. మన విశ్వాస జీవితంలో బలురాక్షసి చెట్ల అనుభవాలు ఎన్ని ఉన్నా కానీ, ఎదగింపు లేని మనుష్యుల మధ్యలోనే, భక్తిహీనుల మధ్యలోనే నువ్వు నివసిస్తున్నా కానీ, నివాసం చేస్తున్నా కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. చూచినప్పుడు అదిగో వల్లీ పద్మము కనబడినట్లుగానే స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నదన్నట్లుగా నీ భక్తి జీవితము, నీ సాక్ష్య జీవితాన్ని బట్టి
దేవుని ఎదుట ఒక ఉన్నతమైన సాక్ష్యాన్ని నువ్వు సంపాదించదువుగాక. నువ్వు ఒక ప్రియురాలి. నువ్వు ఈ మాట మర్చిపోకూడదు వాక్యం అయిపోయేంత వరకు. ఏ మాట? నేను ఒక ప్రియురాలని. ఎవరికి? దేవునికి. సంఘం ఒక ప్రియురాలు, సేవకుడు ఒక ప్రియురాలు, నీ ఒక ప్రియురాలివి, నువ్వు ఒక ప్రియురాలివి. ప్రియురాలువైన నీవు దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు? అక్కడ ఏమంటుందంటే నా ప్రియురాలు కనబడుచున్నది అంటుండు. ఏమంటుండు? నా ప్రియురాలు కనబడుచున్నది. భక్తిహీనుల మధ్యలో ఎదుగుతుంది నా ప్రియురాలు. అపవిత్రతను అంటనివ్వకుండా బ్రతుకుతుంది నా ప్రియురాలు. పరిశుద్ధమ యాగముగా బ్రతుకుతుంది నా ప్రియురాలు. ఏ విషయంలో కూడా త్రొట్టెల్లకుండా బ్రతుకుతుంది నా ప్రియురాలు అని ఒక ఉన్నతమైన సాక్ష్యాన్ని మన దేవుని ఎదుట మనం సంపాదించాలి. ఈ లోకంలో ప్రియుడు ప్రియురాలు అని పిలువబడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. యవన ప్రాయములో యవనస్తులకు ఒక ప్రియుడు ప్రియురాలు ఉండిద్ది. వివాహాలు అయిన తర్వాత కూడా ఒక ప్రియుడు ఒక ప్రియురాలు ఉన్నట్లుగా బ్రతుకుతారు మరికొంతమంది. అంటే జీవితంలో ఒక ప్రియుడికి నచ్చటానికి ఒక వధువు ఎంతగా సిద్ధపడిద్దంటే ఆమె సర్వమును ఏ విధము చేతనైనా నా ప్రియుడి దగ్గర నేను ఒక మెప్పును సంపాదించాలి, నా ప్రియుడి దగ్గర నేను ఒక ఘనతను సంపాదించాలి, నా ప్రియుడు మెచ్చుకోదగిన రీతిగా నేను అగపడాలి అని ఈ లోకములో ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎవరో ఇష్టాల కోసం బ్రతికే వాళ్ళు లేకపోలేదు. కానీ ఈ యొక్క సొలోమితి అనబడిన స్త్రీ ఉందో చూసారా? ఈమె పేరు సొలోమితి. ఈ సొలోమితి ఎవరో ఇష్టం కోసం కనబడట్లేదు, ఎవరో ఇష్టపడాలని తయారు కావట్లేదు, ఎవరో మెచ్చుకోవాలి అని సిద్ధపడట్లేదు, ఎవరో సాక్ష్యం ఇవ్వాలి అని సిద్ధపడట్లేదు ఆమె, ఎవరో మెచ్చుకోవాలి అని పాట పాడట్లేదు ఆమె, ఒకరు నోళ్ళలో పడాలి అని కానుకలు ఇవ్వట్లేదు ఆమె. ఆమెను గురించి దేవుడి సాక్ష్యం ఇస్తున్నాడు. స్త్రీలందరినీ నేను చూస్తున్నాను, నీతో పాటు ఉన్న స్త్రీలలోనే నా ప్రియురాలు కూడా ఉంది. ఒకే గ్రామంలో బ్రతుకుతుంది నా ప్రియురాలు. స్త్రీలందరినీ నేను చూసినప్పుడు నా ప్రియురాలు విశేషముగా నాకు అగపడుతుంది. స్తోత్రం చెప్పండి. ఎలాగ పడుతుందంట? విశేషముగా అగపడుతుంది. ఎంత విశేషంగా అగపడుతుందంటే ఎన్ని రకాల మాటలే ఎదురైనా, ఎన్ని రకాల అవమానాలే ఎదురైనా, బలరాక్షసి చెట్ల వంటి మనుషులు కృంగదీస్తున్నా కానీ ఆమె ఒదుగుతున్న ఆ ఒదుగు జీవితం ముందు చూశారు. ఆమె నిరీక్షణ అంతా, ఆ సొలోమితి యొక్క పరితపమంతా ఏమిటంటే నా ప్రియుడికి నేను అందంగా పడాలి. స్తోత్రం చెబుదా. ఎలాగ పడాలంట? అందంగా పడాలి. నా ప్రియుడు నన్ను గురించి చెప్పుకునేటట్లుగా నేను బ్రతకాలి. నా సాక్ష్యం ఉండాలి. నా బ్రతుకు నా దేవుడు మెచ్చుకునేటట్లుగా ఉండాలి. ఏదో బ్రతుకుతున్నానంటే బ్రతుకుతున్నా కాదు, ఏదో ప్రార్థన చేస్తున్నానంటే చేస్తున్నా కాదు, ఏదో ప్రార్థనకు వస్తున్నానంటే వస్తున్నా కాదు. అందరూ వస్తున్నారు, నేను వస్తున్నా. అందరూ ₹1 ఇస్తున్నారు, నేను ₹1 ఇస్తున్నా. అందరూ పాడుతున్నారు, నేను పాడుతున్నా. ఏవండి,
గుంపులో గోవిందలాగా కలిసిపోయే స్వభావం కాదు నీలో ఉండాల్సింది. నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు, నువ్వు జీవిస్తున్న జీవితము, నీ నడకే కానీ, నీ పడకే కానీ, నీ ఆలోచనే కానీ, నీ తలంపులే కానీ, నీ క్రియలే కానీ, నీ ప్రవర్తనే కానీ, నువ్వు నిలుచున్న ప్రతి స్థలములో నిన్ను గురించి సాక్ష్యం ఉండేటట్లుగా నువ్వు బ్రతకాలి. నీ ఇంట్లో సాక్ష్యం ఉండాలి, నీ పిల్లల దగ్గర సాక్ష్యం ఉండాలి, నీ వీధిలో సాక్ష్యం ఉండాలి, సంఘములో సాక్ష్యం ఉండాలి. నీ ప్రియుడు మెచ్చుకునే సాక్ష్యాన్ని వధువుగా నువ్వు సంపాదించాలి. సొలొమెతి గురించి దేవుడు మాట్లాడుతుండే ఇక్కడ. స్త్రీలను నేను చూస్తున్నా, ఎంతమంది స్త్రీలను చూసినా కానీ నా ప్రియురాలు నాకు విశేషముగా అగపడుతుంది. స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సాక్ష్యాన్ని కోల్పోవటానికి గల కారణం, ప్రియుడికి ఇష్టంగా బ్రతకటం చేత కావట్లేదు. ప్రియుడైన యేసయ్య కొరకు ఇష్టంగా బ్రతకటానికి మనస్సును కుదుర్చుకోవట్లేదు చాలామంది. అదే జనానికి నచ్చినట్లు బ్రతకమంటే ఎన్ని రకాలుగా బ్రతుకుతారో, ఎన్ని రకాల నటనలో, ఎన్ని రకాల డ్రామాలో. నీ ప్రియుడు విశేషమై ఉన్నాడు కదా, నీ ప్రియుడు సంగతి నీకు తెలియదా? నీ ప్రియుడు కొరకు ఎలా బ్రతకాలో నీకు తెలియదా? మనుషుల కోసం ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నావు, కానీ నీ ప్రియుడి కోసం మరి నువ్వు ఎప్పుడు బ్రతుకుతావు? ప్రియుడైన యేసయ్య కొరకు, వధువై ఉన్న ఆయన కొరకు, వరుడై ఉన్న ఆయన కొరకు నువ్వెప్పుడు విశేషంగా పడతావు? ఎప్పుడు నువ్వు విశేషంగా పడతావు? ఈ లోకంలో ఈ ట్విట్టర్లు, ఇన్స్టాగ్రాములు వచ్చిన కాడి నుంచి అండి, ఈ రీల్స్ బట్టి ఎంతోమంది చెడిపోతున్నారు. ఈ రీల్స్, ఈ 1 minute రీల్స్ వచ్చినాయి చూసారా? జోక్స్ అని, కామెడియన్స్ అని, ఫీలింగ్స్ అని, క్రయింగ్స్ అని, ఏమండి ఎంటర్టైన్మెంట్స్ అని, ఈ యొక్క రీల్స్ వచ్చిన తర్వాత నాకు కొన్నిసార్లు బాధ ఏంటో తెలుసా? అందంగా ఉన్న స్త్రీలు వారి అందాన్ని చూపించుకోవటానికి ఇన్స్టాగ్రామ్లోకి వస్తున్నారు. ఇదివరకు వాళ్ళకి ఆ అలవాట్లు లేవు, ఇదివరకు వాళ్ళకి అసలు ఆ నైజం లేదు. కానీ ఇప్పుడు రాను రానేమైపోతుందంటే, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంట్లో భర్తను ఏదో ఒకటి కన్ఫ్యూజ్ చేయటం, ఏదో ఒక మాట చెప్పటం, మభ్యపెట్టడం, దేనికొకట బానిస చేయటం, ఏమండి వాళ్ళ సుఖాన్ని వెలబుచ్చుకోవటానికి, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ని వాళ్ళు అనుభవించటానికి, వాళ్ళకి కొంతమంది ఫాలోవర్స్ని పెంచుకోవటానికి. నేనంట, నువ్వు ఒక్కసారి వివాహమైన తర్వాత నీకెందుకు ఫాలోవర్స్ అంట. నేను లైవ్ వెళ్తుంది కదా, రైట్, నీకు ఒకసారి వ్యవస్థలోకి వెళ్ళిన తర్వాత ఫాలోవర్స్ నీకెందుకంట. నువ్వు ఒక వివాహమైన స్త్రీవి కదా, వివాహం కావాల్సిన పిల్లవి కదా, నువ్వు పిల్లగాడివి కదా, నీకెందుకు ఫాలోవర్స్? దేని కొరకు? వాళ్ళు చేసే రీల్స్ని మీరు చూడండి, కింద కామెంట్స్ అండి భయంకరమైన బ్యాడ్ కామెంట్స్. మరి వాళ్ళ హస్బెండ్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారో నాకు తెలియట్లేదు. భయంకరమైన వ్యర్థమైన కామెంట్స్ అండి. అంటే ఇప్పుడు ఆమె అంద సౌందర్యం మొత్తం ప్రపంచములో ఉన్న ప్రతి వాడిని ఆకర్షించాలని ఆమె డాన్స్తో, నటనతో, డైలాగుతో, నడకతో, చూపుతో, ఆలోచనతో అందరిని ఆకర్షించాలని
క్రైస్తవులు కూడా అట్నే తగలడి తెచ్చారు. ప్రార్థనకు పోయే వాళ్ళు కూడా రీల్స్. సిగ్గుండాలి కొద్దికన్నా భక్తి చేసే వాళ్ళకి. నీకెందుకు ఫాలోవర్స్? నువ్వు నమ్మిన దేవుడు ఎటువంటి వాడు, నీ భక్తి ఎటువంటిది? ఎవరికి ప్రియురాలు నువ్వు? ఒక్కసారి వివాహమైన తర్వాత నీ జీవితంలో వచ్చిన పురుషుడే నీకు ప్రియుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పు. నీ ప్రియుడుకు నువ్వు నచ్చినట్లుగా బ్రతుకు, తప్పులేదు. అలాగే నీకొక ప్రియుడున్నాడు, నీ కుటుంబానికి ఒక ప్రియుడున్నాడు, సంఘానికి ఒక ప్రియుడున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. చప్పట్లు కొడదామా? ఆ ప్రియుడికి అంగీకారమైన అనుభవంతో నువ్వు బ్రతకాలి. నీ జీవితం ఉండాలి, నీ బ్రతుకుండాలి, నీ మాట ఉండాలి, నీ నడక ఉండాలి, నీ ప్రవర్తన ఉండాలి. ఎవడో మెచ్చుకోవటానికి కాదు నువ్వు తయారు కావాల్సింది, ఎవడనో మెప్పించటానికి కాదు, నీ బ్రతుకును నువ్వు కొనసాగించాల్సింది. అది పురుషుడైనా స్త్రీ అయినా కానీ. ఎవరు మెచ్చుకోవాలి తెలుసా మనల్ని? మన ప్రియుడైన యేసయ్య మెచ్చుకోవాలి. స్తోత్రం చెప్పు. ఆయన అంటుండు, స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. స్త్రీలలో నేను కనుగొన్న నా ప్రియురాలని, సంగమై ఉన్న నా ప్రియురాలు, విశ్వాసై ఉన్న నా ప్రియురాలు నాకు కనబడుతుంది. సులోమితి కనబడుతుందంటే మనం కనబడుతున్నావా లేదా దేవునికి? గట్టిగా చెప్పు, మంచిగా చెప్పు, అందరూ చెప్పండి. సులోమితి ఎగపడుతుందంటే మనం కనబడుతున్నావా లేదా? కనబడుతున్నాం. మరి మనను గురించి ఏమనుకుంటుండు మన ప్రియుడు? అది ఈరోజు వాక్యం. ప్రియురాలు అయిన నిన్ను గురించి ప్రియుడైన యేసయ్య ఏమనుకుంటుండో? ప్రియురాలుగా నీ ప్రవర్తన ఎలా ఉంది దేవుని దగ్గర? ప్రియురాలుగా నీ బుద్ధి ఎలా ఉంది దేవుని దగ్గర? ప్రియురాలుగా నీ మాట ఎలా ఉంది దేవుని దగ్గర? ప్రియురాలుగా నీ స్వభావం ఎలా ఉంది దేవుని దగ్గర? ప్రియురాలుగా నీ విశ్వాసం ఎలా ఉంది దేవుని దగ్గర? ఈ సులోమితిలాగే ఉందా? లేదా లోకంలో మెచ్చుకోవటానికి, ఘనతల కోసం, గొప్పతనాల కోసం, అర్హతల కోసం ఏమన్నా ప్రయాణం చేస్తున్నావా? బలురాక్షసి చెట్ల అనుభవాలు ఎన్నున్నా కానీ వల్లి పద్మము వలె, స్త్రీలలో కనబడిన ఆ సులోమితి వలె నిశ్చయముగా నా దేవుని ప్రియుడుకు నువ్వు అగపడదువుగాక. హల్లెలూయా. ఒక ముసలాం వచ్చింది, రీల్లో బేబీ కటింగ్ వేసుకొని ఉండిద్ది. వాచ్మెన్ డ్యూటీ చేసిద్ది ఆమె. ఏ డ్యూటీ? లెగిసిన కాన్స్ రీల్స్ చేసిద్ది. కుర్చీలో కూర్చోటను రీల్స్ చేయటం. ముసలామే, పని లేదని ఎవడో బతిమాడితే డ్యూటీలో పెట్టిన లింగయ్య అంటాడు, బతుకు మంచిగాని శుభ్రంగా ఇంత లిప్టిక్ వేసిద్ది. ఇది ఎంత ఉందో లావునా, ఎంత లావు లిప్టిక్ వేసిద్ది. వేసి ఒకటే రీల్ చేసిద్ది. ఆమె రీల్ చేస్తుంటే ఎవడో ఒక యవనస్తుడు రమేష్ అన్నోడు ఆమెకి ఐ లవ్ యూ అని పెట్టిండు. ఏమని? ఇక ఈ ముస్లాం టెంప్ట్ అయిపోయింది. ఓ రమేష్, ఇక ఒక రీల్స్ అన్నీ ఏమంటుంది, ఆమె రీల్ చేయటం వాళ్ళు, రమేష్ ఎక్కడున్నావురా అంటుంది. రమేష్ వాడు కొద్ది కాలం ఇన్స్టాలోకి రాలే. ఎందుకు వస్తాడంటే వాడు కూడా కూర్చొని, ఎందుకు వస్తాడు వాడు కూడా? మీరు నాకు వెళ్ళి చూడండిలే, ఎంత ఆసక్తితో మీకు ఇది ఉంచండి, దీని మీద ఉంచలేదన్న ఆసక్తి. రమేష్ కొద్ది కాలం ఇన్స్టాగ్రామ్లోకి రాలేదండి. మొన్నే చిన్న కాలువ చూసుకుంది. చిన్న కాలువ చూసుకొని శుభ్రంగా ఇంత లిప్టిక్ వేసి ఇంత పౌడర్ కొట్టుకొని ఇటు పెట్టుకో, రమేష్ నేను చచ్చిపోతాను ఇప్పుడు, ఇది ఈ కుంటలో పడి అంటుంది.
ఏమంటుంది? రమేష్ నేను చచ్చిపోతున్నా, ఇదిగో నువ్వు చూడు ఈ కొంట అంటుంది. బ్యాక్గ్రౌండ్ పోయి చూస్తే ఆ ఇంట్లో ఒకసారి రీల్ చేసేటప్పుడు చూసా, వెనక క్రిస్టియన్ వాగ్దానం ఉంది. దగ్గరుంటే 32 పొల్లు రాలి చేతిలో పెడదాం అనుకున్నా. ఆడికి ఒక సంబంధం ఏంటి అసలు? నీ బ్రతుకుకి ఇంకొక వ్యక్తికి సంబంధం ఏంటి అసలు? నీ జీవితానికి ఇంకొక వ్యక్తికి సంబంధం ఏంటి అంటున్నా నేను. నీ కుటుంబానికి ఇంకొక వ్యక్తికి సంబంధం ఏంటి అంటున్నా నేను. నువ్వు వివాహం చేసుకునేటప్పుడు లేడుగా వాడు నీ కుటుంబంలో. నీ తల్లి నిన్ను కన్నప్పుడు లేడుగా వాడు. పెళ్ళయ్యేటప్పుడు నీ భర్త పరిచయం చేసిందా? లేదు కదా. ఎందుకు? మన మధ్య గొప్ప సాక్ష్యం. ఆ వ్యక్తి లెగితే వాళ్ళ ఇంటికి వస్తాడండి. తనలో లెగితే వస్తాడు వాళ్ళ ఇంటికి. వాళ్ళ పనులన్నీ ఆయనే చేస్తాడండి. అస్సలు ఒక్క పని కూడా బానేయడండి. అవసరం పేడకల్లు కూడా ఎత్తుతున్నాడు. దేనికమ్మ? ఆమె ప్రియుడండి ఆయన. ఏంటంట? ఈ ప్రియుడిని ఒకరోజు కాపలా కట్టారు. ఏం కట్టారు? ప్రియుడు ఉన్నాడు కదా. ప్రియుడు చచ్చిండండి. ఏంది చచ్చిందని చెప్పాను మీకు నేను? అవలేదుగా. అవసరమా అంటున్నా. సమాజం ఏమనిద్దో తెలుసా? నీ ఇంటూ బరువు బాధ్యతలు ఒకడు మోస్తుందంటే తెలియనోడు సమాజం వేసే ఒకే ఒక్క మచ్చ ఏందో తెలుసా? ప్రియుడు అంటారు. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. నువ్వు ఎన్ని నాటకాలన్నీ, ఎన్ని స్కెచ్లన్నా గీసుకో, ఎన్ని తెల్ల పేపర్లన్నా తీసుకో, ఎన్ని డ్రామాలన్నా గీను, బెదరు ఫాదరు, అర్థమైందా? ఎన్ని డ్రామాలన్నా గీను. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా వినాలి. ఎన్ని స్కెచ్లన్నా అయిను, ఒకటే ఒక్క మార్గం ఉండిద్ది. వాడు ప్రియుడు, ఆమె ప్రియురాలు, అంతే. ఇది డిక్లేర్. నువ్వెన్ని స్కెచ్లన్నీ వేసుకో, తలగిక్కో, బోడుగుండే చేసుకో, నువ్వు ఎరగని వ్యక్తి నీ సమాజంలో నీ ఇంటిలో పరిపాలన చేస్తున్నాడంటే అర్థం ఏంటన్నది కావాలి. అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ. లేదు సమాజానికి కొత్త పరిచయం చేయాలనుకుంటున్నావా? దానివల్ల నీ బ్రతుకులో ఎంత నష్టాన్ని కోస్తావంటే అంత నష్టాన్ని కోస్తావు నువ్వు. ఇది సీరియస్. నువ్వు ప్రియురాలివి. ఎవరాలివి నువ్వు? అందరూ చెప్పండి. ఎవరికి? దేవునికి. అడ్డమైన గాడిదక కాదు. ఎవరికి? దేవునికి. చదువులేనమ్మ హ్యాండ్ బ్యాగ్ వేసుకొని వస్తున్నాం మొన్న రోడ్డుకి. ఏంటి? నేను ఎప్పుడు చూడలేదు అసలు ఆమెను హ్యాండ్ బ్యాగ్ కొత్తగా వస్తుంది, కొత్తగా వేసుకునేట్టు వస్తుంది. బస్సు అయిపోయింది, ఆటోలు పోయింది, ఇప్పుడు బండే వస్తుంది. ప్రియుడు ఉన్నాడా? ఉన్నాడు. చచ్చిందా? సావలా. ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? ఏం చేయాలంటే, మీ కమ్యూనిస్ట్ వాళ్ళు అయితే ఏం చేస్తారు చెప్పండి సీన్ గారు? నువ్వు అనుకుంటావు, అబ్బా నా డ్రామాలు ఎంత చక్కగా ఉన్నాయో, ఓ అబ్బో నా డ్రామాకు మించిన డ్రామా ఈ ఊర్లో ఎవడేయడు అనుకుంటావు. నువ్వు అనుకుంటావు, అబ్బా నేను వేసే స్కెచ్ గీస్తే అబ్బా అయ్యగారికి కూడా కళ్ళు తిరుగుతుంది దెబ్బకి. అబ్బా
ఇక నమ్మేస్తాడు అంతే. అయ్యగారు ఏందనుకున్నావు, మన గీతే దెబ్బకి ఆ గీతకి ఎవడైనా పడిపోవాల్సిందే. నేనేమంటాను తెలుసా, ఎన్ని స్కెచ్లు గీసినా కానీ నీ ప్రియుడు దృష్టిలో నువ్వు చెడ్డదానివైనంటే గనక అసలు ఆ మచ్చ మళ్ళా నీ ప్రియుడి దగ్గర నుంచి నువ్వు కోలుకొని తెచ్చుకోలేవు. ప్రియుడు ఓపిక చేస్తాడు, చూస్తాడు నా ప్రియురాలు మారిద్దేమో అని. మారకపోతే చేసేది ఏమీ లేదు. శుభ్రంగా అన్ని బొగ్గులు కాల్చి, అదేంది ఈ రూమ్ నిండా ఒక బొగ్గులు, ఒక్కొక్క మనిషికి ఇంత బొగ్గులు ఉంటాయండి. నరకం దాని పేరు. ఏం పేరు? నరకం. ఇంత ఎత్తుంటాయి నొప్పులు. ఏం చేయడు, మెదలకుండా అమ్మా అప్పుడు రెడీ అయి నువ్వు గారా, అటు రెడీ అయ్యరా పోమ్మా అంటాడు. ఏమంటాడు? తల్లిగా అప్పుడు రెడీ అయి నువ్వు గారా, అటు రెడీ అయ్యరా, మంచిగా రెడీ అయ్యరా అమ్మా ప్లీజ్ రా, అటు రెడీ అయ్యరా అంటే రెడీ అయ్యావు. శుభ్రంగా స్నేహం చేసినట్టు చెయ్యేసుకొని పోయి ఎగ్గిరి తంతాడు. అప్పుడు ఏడంటారు ఏనా గారు, మనం పురుగు చావదు అగ్ని ఆరదు. జుట్టు పీక్కొని అయ్యా 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 అంటే ఏమొచ్చింది అన్న. మరి అప్పుడు పాటలు పాడినవుగా ప్రియుడితో, మరి అప్పుడు పాడవే ఆడేసినప్పుడు రావు. అయ్యా ఈ ఒక్కటే ఉండిద్ది. ప్రభు ఏం చేస్తాడంటే, నువ్వు ఒక్కదానివే ఉండటం మంచిది కాదని ప్రియుడిని కూడా తెస్తాడు నీ కాడికి. ప్రియుడు వస్తాడు నీకు ఎదురుగా. అర్థమైందా మీకు? బ్రతుకు మారితేనేమో ఒలీవ పద్మము వలె ఉంటావు నువ్వు. బ్రతుకు మార్చుకోకుండా, జీవితంలో మార్పు లేకుండా ఎవడికో ఇష్టం వచ్చినట్లుగా బ్రతకాలనుకుంటే అసలు నీది క్యారెక్టరే కాదంటది. నేను సొలొమితి చూడండి, స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది, లోయలలో పూసిన పద్మము వంటిదంటది అంటాడు కదా. దాని అర్థం ఏంటో తెలుసా? 2వ అధ్యాయం అక్కడ మొదటి వచనం చదువు పార్వతి. నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానను. స్తోత్రం చెప్పండి. లోయ తగ్గింపు జీవితానికి సాదృశ్యం. తగ్గించుకుంటుంది సొలొమితి. ఎంత తగ్గించుకుంటే మంచిదో అంత తగ్గించుకుంటుంది. ఇంట్లో తగ్గింపు, సంఘములో తగ్గింపు, వీధిలో తగ్గింపు, భర్త దగ్గర తగ్గింపు, భార్య దగ్గర తగ్గింపు, పిల్లల దగ్గర తగ్గింపు జీవితం. ప్రతి విషయంలో సొలొమితి తగ్గించుకొని బ్రతుకుతుందండి. ఎక్కడ హెచ్చించబడాలని ఆలోచన లేదు సొలొమితికి. అందుకే నా దేవుడు నా ప్రియురాలు నాకు కనబడుతుంది అంటాడు. ఇంకేమి గురించి ఒక మాట అంటాడు. 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. 4వ అధ్యాయం 7వ వచనం. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కలంకమేమీ లేదు. స్తోత్రం చూద్దామా, మళ్ళీ చెబుదామా. ఏమీ లేదంట, కలంకమేమీ లేదంట. ఏమీ లేదంట, కలంకం అనేదే లేదు. కుటుంబంలో లోపము లేకుండా బ్రతకాలి, భర్త భార్య దగ్గర లోపం లేకుండా బ్రతకాలి, భార్య భర్త దగ్గర లోపం లేకుండా బ్రతకాలి, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర లోపం లేకుండా బ్రతకాలి. సొలొమితి అంటుండు, నా ప్రియురాలా, నీలో కలంకమేమీ లేదు, కనుకనే నువ్వు నాకు ఇష్టమై ఉన్నావు, నేను నిన్ను ఇష్టపడుతున్నాను అంటుండు దేవుడు.
కలంకం అంటే లోపం ఉన్నది కలంకం అంటారు. పాత నిబంధన గ్రంథములో దేవునికి బలిచ్చేవి కానీ కానుకిచ్చేవి కానీ తీసుకురావాలంటే కలంకమైనది ఏది కూడా రాకూడదు. అది దేవునికి నిషిద్ధమైందని ఉండిద్ది, హేయమైనది అని ఉండిద్ది. చూడండి ఒక మాట, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం నీవు కలంకమైనను మరి ఏ అవలక్ష్యమైన గల ఎద్దునే గాని గొర్రె మేకలనే గాని నీ దేవుడైన యెహోవాకు బలి అర్పింపకూడదు. అది నీ దేవుడైన యెహోవాకు హేయము, నచ్చనిది. ఎద్దును కొనటానికి పోతారండి, అక్కడున్న మాట అవలక్షణమైన గల అంటే లోపమున్నదాన్ని ఎవడన్నా కొనుక్కొచ్చుకుంటాడా? కొనుక్కొచ్చుకుంటారండి శ్రీను గారు. లోపమున్నదాన్ని ఎవడన్నా కొంటాడా? అంత దూరం పోయి 1-10 సార్లు చూస్తాడు. దీంట్లో లోపమేముందా? నడకలో కానీ, చూపులో కానీ, లేవటంలో కానీ, కూర్చోటంలో కానీ. ఏమండి, లోపమున్నది ఎవడు తెచ్చుకోడు. అలాగే లోపము లేని అనుభవము నీలో దేవునికి అగపడాలి. నీవు బలి అర్పించేటప్పుడు, నువ్వు కానుక ఇచ్చేటప్పుడు, దేవుని ఎదుట నువ్వు సమర్పించుకునేటప్పుడు లోపము లేని అనుభవంతో ఉండాలి. ఎన్నిసార్లు చెప్పాను నేను, తలల పైకి ఎత్తండి. ఏమన్నా తెలుసా? చిల్లరి రూపాయలు ఏమాకండి అని. ఏ రూపాయలు? కాయిన్స్ ఏమాకండి. దేవుడు ఏ అన్యాయం చేసిండు మీకు? ఎందుకు ఇంకా కాయిన్స్ వేస్తున్నా? నేను తీపిస్తా మరలా. ఈ చర్చి పనులన్నీ అయిపోయిన తర్వాత మరలా తీపిస్తా, దాంట్లో కాయిన్స్ ఎన్ని ఉన్నాయని. మరలా లెక్కేసి ఇంచుమించు 400-500 రూపాయల కాయిన్స్ ఉన్నాయి దాంట్లో. ఒకసారి మీ ఎదురుగే తీపిచ్చాగా. లోపము ఏ నోటు దొరకనట్టు మొన్న ఒక 10 రూపాయలు 10 సార్లు మడతేసి కానుకేసింది. దాన్ని ఇంటికి పోయి తీర్చుతే 10 చోట్ల శనుకుంది. తెలియట్లేదా? దేవుని మందిరానికి వెళ్తున్న శ్రేష్టమైనది వేసిపోవాలన్న అనుభవం రావట్లేదు ఇంకా మీకు? ఆ జ్ఞానం రావట్లేదా మీకు? లోపములున్న వాటినే తీసుకొస్తారు. ఎందుకు అంటే బయట పనికి రానిది దేవుడికి పనికొచ్చిద్దనే. కొట్టోడు తీసుకోకపోతే దేవుడు తీసుకుంటాడనే. అయ్యగారు ఎప్పుడుకో చూసుకుంటాడులే, ఆ దేవుడు గుంపులో గోవిందలాగేస్తే ఆయనకేం తెలిసిద్దిలే అనుకోనే. సొలొమి త్యాగపడుతుంది, ఇప్పుడు లోపము లేని సుందరవతిగా పడుతుంది. స్తోత్రం చెబుదాం. లోపముంటే దేవునికి హేయం. నీవు కలిగి ఉండి కూడా లేనట్లుగానే బ్రతుకుతే అది నీకే నష్టాన్ని తీసుకొచ్చింది. ఎప్పుడు లేదు 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 లేదు, ఎప్పుడు లేదన్న మాటే. ఎప్పుడు మరి నువ్వు ఆశీర్వదింపబడేది? నేను ఆశీర్వదింపబడ్డానని ఎప్పుడు నువ్వు సాక్ష్యం ఇచ్చేది? ఎప్పుడు దేవుడు మెచ్చుకునే మాట నీ నోట్ల నుంచి పలికేది? దేవుడు నన్ను ఆశీర్వదించిండయ్యా ఎప్పుడు అంటావు నువ్వు ఆ మాట? ఎప్పుడు చూడు లేదు 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 అన్న మాటే. దేవుడు ప్రేమించిన తర్వాత కలహము నీలో ఉండకూడదు, లోపమున్నట్లుగా అగపడకూడదు. ఒక సంవత్సరం క్రితం అనుకుంటా రెబ్బమ్మల ఇంటికాడ వాక్యం చెప్పే నేను, దేవుడు మనల్ని ఎవరిని దరిద్రులుగా చేయలేదు. స్తోత్రం చెప్ప. ఏం చేసిండని చెప్పే? ఐశ్వర్యవంతులుగా చేసిండు. స్తోత్రం చెప్పి బిగ్గరగా. ఏం చేసిండు? ఐశ్వర్యవంతులుగానే చేసిండు దేవుడు.
నీలో కలంకం ఉండకూడదనే దేవుడు తనను తాను తగ్గించుకొని లోపముతో బ్రతుకుతున్న నీ కొరకు నా కొరకు తనను తాను సిలువకు అప్పగించుకున్నాడు. ఇక నీలో కలంకం ఉండకూడదు. కలంకము కలిగిన జీవితము దేవుడు నీలో చూడకూడదు, అది అగపడకూడదు కూడా. అదే ఎఫెసీ సంఘం 5వ అధ్యాయము 25 నుంచి చదవండి. పౌలు గారు ఏం చెప్పిండో చూడండి. అక్కడ ఎఫెసీ సంఘం 5వ అధ్యాయం 25వ వచనం, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధముగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటగా దానిని కొరకు తనను తాను అప్పగించుకొనెను. గట్టిగా స్తోత్రం చెప్పు. కలంకం ఉండకూడదని, నిర్దోషం ఉండకూడదని, అది పరిశుద్ధ యాగముగా ఉండాలని ఆయన మన అందరినీ ప్రేమించి తనను తాను అప్పగించుకున్నాడు. ఇంకెందుకు నీలో కలంకములు, లోపము కలిగిన అనుభవంతో ఎందుకు బ్రతుకుతున్నావు? నీ కుటుంబంలో ఎందుకు లోపం? నీ దగ్గర ఎందుకు లోపం? లోపము లేకుండా బ్రతుకు, అది కలంకం. అప్పుడు ప్రియుడు అంటాడు కదా, నీలో లోపం ఉందంటాడు. ప్రియుడికి నువ్వు లోపం ఉన్నట్లుగా అగపడకూడదు. అదిగో సొలొమీతితో మాట్లాడుతున్నాడు దేవుడు, నా ప్రియురాలా నువ్వు అధిక సుందరివి, నీలో కలంకం అనేది ఏదీ లేదు. లోపము లేని అనుభవంతో నువ్వు బ్రతుకుతున్నావు నా ప్రియురాలా. ఎలా బ్రతకాలంటే మనం లోపము లేకుండా బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. సంఘంలో లోపం ఉండకూడదు, నీలో లోపం ఉండకూడదు, లోపం ఉన్నట్లుగా నువ్వు బ్రతకూడదు, చూయించుకోకూడదు, చూపేయకూడదు. నీ ప్రియుడికి అది ఇష్టమైనది కాదు. అది నీ దేవుడైన యెహోవాకు హేయము అని రాసి పెట్టింది. అక్కడ పనికిరానిది అది. ఎందుకండి లోపం కలిగిన జీవితం? ఒక్కసారి ప్రభువుని అంగీకరించిన తర్వాత ఒక మాట చెబుతా, చెవులు చాలా జాగ్రత్త పెట్టుకొనేనండి. తెలిసి తెలియక తప్పు చేశారండి. ప్రతి మనిషి ఏదో ఒక తప్పు చేస్తాడు. మనిషి జన్మే తప్పు. మానవుడి ఒక పాపం చేస్తూనే ఉంటాడు. నేనేమంటానంటే, పూర్వం ఏదో తప్పు చేసిన నువ్వు, నీ భార్యో నీ భర్తో నీ పిల్లలో తప్పు చేశారు, లోపం ఉంది, నేను లేదనట్లేదు. కలిగిన లోపాన్ని ఇప్పుడు చేయకుండా పదే పదే లోపాన్ని హెచ్చరించకూడదు నువ్వు కూడా. అది నీ భార్యనే అయినా, నీ భర్తనే అయినా, నీ పిల్లల్నే అయినా. నేను చేయలేదు అనట్లేదు. సరే, నీకు తెలుసు వాస్తవం ఏంటో అవాస్తవం ఏంటో మీకు తెలుసు. లోపం ఉంది, కలంకం ఉంది ఒకప్పుడు, ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు చేయట్లేదు కదా, ఇప్పుడు మాట్లాడట్లేదు కదా, ప్రవర్తించట్లేదు కదా. పదే పదే లోపాన్ని గుర్తు చేసి మనస్తాపానికి గురి చేయకూడదు. జరిగిపోయిన అనుభవాన్ని గుర్తు తెచ్చుకోవద్దు. గడిచిన పాపాన్ని ఒడిలో పెట్టుకొని మొయ్యొద్దు. నమ్ము, నీ భార్యను నమ్ము, నీ భర్తను నమ్ము, నీ పిల్లలను నమ్ము. లోపం ఉంది, నేను కాదనట్లేదు. మరలా నీ కంట పడేంత వరకు దాన్ని నువ్వు నమ్మొద్దు. స్తోత్రం చెప్పు. నీ చెవిలో పడేంత వరకు నువ్వు నమ్మొద్దు. నువ్వు చూడనిది ఏది నిజమని నువ్వు నమ్మొద్దు. నీ కళ్ళతో నువ్వు చూస్తేనే అది నిజమని నువ్వు నమ్ము. అది నీ పిల్లల విషయమే అయినా, నీ భర్త విషయమైనా, నీ భార్య విషయమైనా, సేవకుడి విషయమైనా, సంఘమే విషయమైనా, తోటి విశ్వాసి విషయమైనా, తెలియని లోపాలను ఎంటబెట్టుకొని బ్రతకొద్దు దయచేసి.
లోపాలను వెతుక్కుంటూ బ్రతకొద్దు దయచేసి. లోపాలను వెతుక్కొని కుటుంబంలో అసమాధానంతో బ్రతకొద్దు దయచేసి. వదిలేసేయండి. ఇక నుంచి ఒక ప్రమాణం చేసుకోండి భార్య భర్తలు. ఒకప్పుడు మనం తప్పు చేశాం, నాకు తెలియక నేను చేశా, నీకు తెలియక నువ్వు చేసిను. ఇక మీదట ఒక పవిత్రమైన అనుబంధంతో బ్రతుకుదాం. ఎందుకు జనాల్లో మనం నాన్నలయ్యా? అవసరమా? సాక్ష్యం ఎందుకు పోగొట్టుకోవాలి? తెలిసి తెలియక చేసిన పొరపాట్లన్నీ వదిలేద్దాం. ఇక నుంచి నన్ను నీవు, నీకు నేను, నాకు నువ్వుగా నమ్మకంగా బ్రతుకుదామని ఒక మంచి తీర్మానంతో బ్రతకటం నేర్చుకోండి. దానికి మించిన మంచి సొల్యూషన్ భూమి మీద మరొకటి లేదు. స్తోత్రం చెప్పు. ఒకటితో చెప్పించుకోవద్దు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కుటుంబ వ్యవస్థలోకి మూడో వాడు ఎంటర్ కాకూడదు. మూడో వ్యక్తి ఆలోచన రాకూడదు. భర్తకు భార్య, భార్యకు భర్త ప్రేమ కలిగి బ్రతకాలి. నేనేమంటాను తెలుసా? ఈరోజు వయసు ఉంది, నడిచే ఓపిక ఉంది, చేసుకునే పని ఉందని చెప్పేసి, బలముందని చెప్పేసి భార్యతో అవసరం లేదనుకుంటున్నావేమో, భర్తతో అవసరం లేదనుకుంటున్నావేమో. ఒకనాటికైనా భూమి మీద ఒక మనిషి అవసరం ఏదన్నా ఉందంటే గనక అది భర్త భార్యల సంబంధం ఒక్కటే. మధ్యలో వచ్చి పోయినవాడు ఎవడు అంటస్సకు రాడు, ఎవడు దరిచారడు. అది విలువైన ప్రేమ. భూప్రపంచంలో ఆ ప్రేమకు మించింది, యేసయ్యకు ప్రేమకు మించింది మరొకటి ఏదీ లేదు. స్తోత్రం చెప్పు బిగ్గరగా. కలంకము కలిగిన అనుభవంతో బ్రతకొద్దండి. లోపాలను ఎత్తిపెట్టుకొని బ్రతకొద్దు. నా యేసయ్య నా ప్రియుడు, మనందరి ప్రియుడు చెబుతున్న మాట, ప్రియురాలా నీలో కలంకం ఉందేమో తీసేసుకో. లోపముతో బ్రతుకుతున్నావేమో తీసేసుకో. ప్రియురాలా, సంగమై ఉన్న ప్రియురాలా, ఏ లోపమున్న తీసేయి. లోపం ఏది నీలో లేకుండా తీసేసుకొని ప్రభు వేడుకుంటున్నాడు. తగ్గింపుతో బ్రతుకు. భక్తిహీనుల మధ్యలో, బలు రాక్షసి చెట్ల మధ్యలో నువ్వు నాకు అగపడాలి. ఎన్ని అవమానాలే, నిందలే ఎదురైనా నాకు నువ్వు ఇంపుగా అగపడాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇప్పటి వరకు ప్రియుడు మాట విన్నాం కదా, ప్రియురాలు ఒక మాట అనిద్ది. ఆ మాట చూడండి, పరమగీతములు 1వ అధ్యాయం చూడండి. పరమగీతములు 1వ అధ్యాయం 6వ వచనం. నల్లని దానినని నన్ను చిన్న చూపు చూడకుడి. స్తోత్రం చెప్పండి. ఎలా ఉందంట సులోమితి? ఇప్పటి వరకు ప్రియుడు ఏమంటుండు? నా ప్రియురాలా నువ్వు సుందరివి. ఏమంటుండు? ఏమంటుండు శారమ్మ గారు? దేవుడు ఏమన్నాడు? సుందరివి. సులోమితి ఏమంటుంది? నేను నల్లని దానినని చిన్న చూపు చూడకడి. ప్రియుడి కను ప్రియురాలకి ఏమైనా సంబంధం ఉందండి? ఉందా? ప్రియుడి గురించి విశేషం చెప్పిద్ది. ఏమనిద్ది కదా, నేను ఎండ దెబ్బ తగిలిన దానను. ఏ దెబ్బ తగిలిందంట? అందుకే నేను నల్లగా అయ్యాను. ఎట్టయిందంట? ఆ మాట అక్కడ కూడా ఉండిద్ది చూడండి. నేను ఎండ తగిలిన దానను. ఏం తగిలిందంట ఆమెకి? నేను ఎండ తగిలిన దానను. ఎండ దేనికి సాదృశ్యం అంటే శ్రమకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం? శ్రమ. ఎంత శ్రమను అనుభవించిందో కానీ సులోమితి. అందుకే దేవుడు అంటున్నాడు, నా ప్రియురాలా నువ్వు సుందరివి. స్తోత్రం చెప్పండి. ఎట్టుందంట? సుందరివి. సులోమితేమో నేను నల్లని దానినని చిన్న చూపు. చూశారు అక్కడ? చిన్న చూపు చూసేవాళ్ళు ఉంటారండి. అసలు ప్రార్థనకు వచ్చేళ్ళంటేనే చిన్న చూపు. స్తోత్రం చెప్పు. ఏ చూపు? చిన్న చూపు.
ప్రార్థన కొత్తన్నారంటేనే చిన్న చూపు. జనులందరిలో చిన్న చూపులే కానీ దేవుని దృష్టిలో ఇప్పుడు ఎట్టనో తెలుసా, సుందరంగా అగపడుతున్నావంట. స్తోత్రం చెప్పు. ఎట్టా పడుతున్నావు? సుందరవి. ఇంకొక దగ్గర అంటాడు కదా, ఒక మాట చూడు, 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. నా ప్రియురాలా నీవు అధిక సుందరివి, నీవు సుందరివి. ఏమంటుండు? నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి. ఇక ఏ ప్రియురాలు ఇష్టపడకుండా ఉండిద్దండి? ఇన్నిసార్లు నువ్వు సుందరివి 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 అంటే ఏమంటే, కోపములో ఉన్నప్పుడు సుందరివి సుందరంగా మాట్లాడుతున్నానండి. ఇప్పుడు కోపంలో ఉన్నప్పుడు, పురుషులారా వింటున్నారా, కోపంలో ఉన్నప్పుడు సుందరంగా మాట్లాడుతున్నవేంటి అను. అంత సీరియస్గా మాట్లాడినా కానీ సుందరి అను. ఓ సుందరి, సులోమితి సుందరి అను. ఇప్పుడు సులోమితి ఇక ఎంత టెంప్ట్ అయిపోతుందంటే చక్కగా ప్రేమ కోసం, ప్రియుడి ప్రేమ కోసం. ఏ ప్రేమ కోసం? యేసయ్య ప్రేమ కోసం ఒదిగిపోతుంది. సులోమితి, నువ్వు అనుకుంటున్నావు నల్లగొన్నవని. ఎవడు నువ్వు నల్లగొన్నవని చెప్పింది? జనమా? వాడికి నల్లగొన్నవేమో నువ్వు. నాకెట్టనో తెలుసా? సుందరివి. ఎట్టుందంట? సుందరి. సంఘము సుందరంగా అగపడాలి దేవునికి. ఎట్టగపడాలి? కలకము లేని సంఘంగా అగపడాలి, లోపము లేని సంఘంగా అగపడాలి. పౌలు అంటాడు కదా కొరింథీ సంఘముతో, కృపావరములలో ఏ లోపము లేకుండా బ్రతుకుతుందంట. స్తోత్రం చెప్పు. ఏమి లేదంట? లోపమే లేదో. నాకు ఒక విషయం గుర్తొస్తుంది, చెబుతా. రీలే ఏంటిది? ఆమెమో చక్కగా అమెరికా అమ్మాయి ఏదో టూర్కు పోయింది, టూరిజంకి. నల్లగా ఉంటారు, వెస్టిండీస్ల మధ్యలోకి పోయింది. వెస్టిండీస్ల మధ్యలోకి పోయింది. వాళ్ళతో ఒక చిన్న రీల్ చేసుకొని ఇంటికి వచ్చింది. ఈ లోపల ఆమెకు ప్రెగ్నెన్సీ అందింది. వీళ్ళ భర్త ఎర్రగే ఉన్నాడు. అమెరికా వాళ్ళు ఎట్టుంటారు? ఎర్రగా ఉంటారు. ఈమె కూడా తెల్లగా ఉంది. ఇద్దరు వెస్టిండీస్ పోయి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ అయింది. డెలివరీ అయిన తర్వాత ఈ డెలివరీ చేసే వాళ్ళు కూడా తెల్లగా ఉన్నారు డాక్టర్లు. ఈ డెలివరీ అయిన పిల్ల బయటకు వచ్చి నల్లగా ఉంది. ఎట్టుంది? అమెరికా వాళ్ళందరూ తెల్లగా ఉంటారు. మీరు ఎట్ట పట్టుకోండి, మన మచ్చ వాళ్ళకి పడిద్ది. ఏదో టూర్కి పోయింది, వచ్చింది, ప్రెగ్నెన్సీ అందింది. ఎలా అయినా తెల్లగా ఉన్నాడు. మరి వీళ్ళు ఏమన్నా ఫ్యామిలీ హిస్టరీలు ఏమన్నా నల్లగా ఉన్నారని హాస్పిటల్లో ఆయన వెనక్కి చూస్తుండాలి అమ్మని. వాళ్ళందరం చూస్తే ఎవడు నల్లగలేడు. ఈడు పుట్టినోడు కొద్దిగా పెద్దగా అయిండు. ఏది ఒక 3 నెలలు 4 నెలలు వచ్చే కొద్దిగా నవ్వుతారుగా పిల్లగాళ్ళు. ఎట్లా నవ్వుతుండే నల్లగుండి, నవ్వుతుంటే ఈడు కోపం వచ్చేసారల్లా వాళ్ళ అమ్మకి వెళ్ళి చూడటం. వాళ్ళమ్మ ఇది ఏంది అసలు, ఏమైంది అర్థం కావట్లేదు. ఏమండి, బంధువులు వచ్చారు. ఏడి అబ్బాయి ఏడంటే వాడి తెల్లగా ఉండేవని. ఏడు అబ్బాయి అంటే ఉయ్యాలేమో తెల్లగా ఉంది. ఈడు మధ్యలో నిగలాడుకుంటా ఏమంటే గిన్నెకాయలాగా నల్లగా అంటున్నారు. వచ్చిన బంధువులు కూడా షిట్ వాట్ ఈస్ దిస్ అంటున్నారంట. సంథింగ్ రాంగ్ అంటే అప్పుడు అన్నదంట ఏడ్చుకుంటా,
ఇది నా లోపమేమి లేదు. నేను వెళ్ళిన టూరిజంలోనే, మనం వెళ్ళిన టూరిజం, భర్త కూడా ఉన్నాడు టూరిజంలోనే, అక్కడున్న ఒక ఔషధాన్ని నేను ప్రెగ్నెన్సీ పొందుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చారు. దాన్ని మనం తీసుకున్నాం. నీకు గుర్తుందా అంటే అవును గుర్తుంది అన్నాడు. ఆ ఔషధమే ఇదిగో ఈ రూపానికి దాల్చింది తప్ప వేరేది ఏమీ లేదని అప్పుడు డిక్లేర్ చేసుకున్నారు వాళ్ళు. అయినా కానీ అన్ని అసహించుకోలేదే. నా భార్య తెల్లగుంది, నల్లగుండడని అసహించుకోలేదు తండ్రి. కొంచెం పెయిన్ఫుల్గా ఉంది ప్రారంభంలో, తర్వాత అర్థం చేసుకున్నారు. సొలోమితి నల్లగుంది, ఆమె అనుకుంటుంది నేను నల్లని దానిని, చిన్న చూపు చూడకండి. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు సుందరివి. స్తోత్రం చెప్పు. సంఘం ఏంటంట? సుందరివేను. ఇంకొక దగ్గర అంటాడు 6:1, స్త్రీలలో అధిక సుందరివి నీవు. ఇక ఆ మాట అంటే సొలోమితి ఎక్కడుండిద్దంటే, నల్లది 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 అనుకున్న సొలోమితి ఎక్కడుండిద్ది? ఎక్కడుండిద్ది రేపమ్మా? మిస్ ఇండియా వరల్డ్లో దెబ్బకు పోయి నిలబడిద్ది. ఏమంటున్నాడు 6:1, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీలో లోపము లేదు, భక్తిలో లోపము లేదు, ప్రార్థనలో లోపము లేదు, కానుకలో లోపము లేదు, పరిచర్యలో లోపము లేదు. జనులు పై వేషాన్ని చూస్తున్నారు, సమాజం పై రూపాన్ని చూస్తుంది. నీ ప్రియుడినైన నేను నీ అందాన్ని చూడట్లేదు. పైకి నల్లగా ఉన్నావు నువ్వు, నీ హృదయాంతరంగం మొత్తము రమ్యముగా ఉన్నదే. ఎలా ఉందంట? జనాలు రూపాన్ని చూస్తున్నారు, దేవుడు ఏం చూస్తుండు? హృదయాన్ని చూస్తుండు. సొలోమితిది భక్తిలో కానీ, ప్రార్థనలో కానీ, విశ్వాసంలో కానీ, నిరీక్షణలో కానీ పడిపోవట్లేదు. ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. కుటుంబంలో పొగడతలు ఉండాలి. ఏముండాలి? ఏముండాలని చెప్పా? పొగడతలు ఉండాలి. భార్యను భర్త పొగడాలి, భర్త భార్యను పొగడాలి. ఇది బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు కొంతమంది వచ్చి అన్నారు కదా, అమ్మాయి సుందరివి 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 అంటున్నారుగా, నీ ప్రియుడి విశేషం ఏంటో చెప్పు అని అడిగారు. నువ్వు సుందరివని మేము మెచ్చుకుంటున్నాం, మరి నీ ప్రియుడి గురించి చెప్పవే. ఎవరి గురించి చెప్పాలా? ఎవరి గురించి చెప్పాలా? ఎవరి గురించి చెప్పాలా? చెప్పను ఎవరి దేరు? ఎవరి గురించి? ఏంది అంత చిన్న చెబుతున్నారు? ఏంది మీరు? నాకు నీరసం వస్తుంది. ఎవరి గురించి చెప్పాలక? సుక్కమ్మ చూడు ఎంత గట్టి చెప్పింది. ఎవరు ప్రియుడు? ఎవరు? బాబా. నీ ప్రియుడే బాబా, ఆయనే నీ ప్రియుడు. ఇప్పుడు మీ అందరికి ప్రియులు ఉన్నారు కదా, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీ ప్రియుడు విశేషమో మీరు ఎట చెప్పాలి? ఎట చెప్పాలంటున్నా? ఆడు గురించి నీకేం తెలుసు అంటే అయిపోయిందా? లేగిసింది కాంచి ఆడు అని ప్రారంభిస్తే ఆడు అన్నదాకా దిగవు నువ్వు. నిన్నేం చేయాలి తెలుసు? బతికుండే కట్టెల మీద శుభ్రంగా నెయ్యి పెట్టి తగలబెట్టి శుభ్రంగా, అదేందా అట్టే చేయాలి. మరి నేను ఆడు ఏంది? ఆడేందంటే ఏడాడు పిల్లగాడా? ఆడేందన్న నీ ప్రియుడు విశేషం చెప్పంటే నువ్వు చెబుతూ, అబ్బో ఎంత బాగా చెబుతావో నీ ప్రియుడి విశేషం. సొలోమితి చెబుతుంది, చూద్దామా ప్రియుడి విశేషం. చూడండి, ప్రార్థన చేస్తా. 5:9 నుంచి చదువు. స్త్రీలలో అధిక సుందరవగుదానా,
వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరొక ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి? ఇప్పుడు చూడండి, ప్రియుడు విశేషం చెబుతుంది. కుంటోడైన గుడ్డోడైన లోపమున్నా, బలహీనుడైన బలవంతుడైన కట్టుకున్న ప్రియుడు గురించి చెప్పాలి. ఎవడో పొగడటం కాదు, దానయ్య గాడిని గోనయ్య గాడిని గొట్టాలమ్ముకున్నోడిని పొగట్టం కాదంటే ఎవరిని పొగడాలా? ప్రియుణ్ణి, నీ ప్రియుణ్ణి, నీ ప్రియుణ్ణి. ఆడంటుంది కదా, నా ప్రియుడు. అందరు నాతో పాటు చెప్పండి ఈ మాట. మీకు తాటలు తీత్తేక మీకు తాటలు తీస్తా. మీరు మంచిగా బలకాల, డ్రామాలు చేయొద్దు. గట్టి చెప్పండి, నా ప్రియుడు. మంచిగా చెప్పు, నా ప్రియుడు. నువ్వు చెప్పాలి బయటికి పోయి. ఎవడన్నా రేపు నుంచి మీ ఆయన విశేషం చెప్పంటే నువ్వు ఎత్తుకోవటం నా ప్రియుడు. ఏమనాలి? ఆడు, ఏడు, వాడు, ఈ మానుకో నీ తల. ఈ మానుకోండి అమ్మ, మీరు మీ దండం పెడతా. ఈ మానుకోండి. ఆయన ఎవరు? ఆయన ఎవరు అంటున్నా? ఆయన ఎవరండి? ఆయన నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ను బట్టి వాల్యుయేషన్ పెరిగిద్ది. తెలుసా మీకు? అసలు దేవుని మహాకృప ఏంటంటే, నేను వచ్చిన తర్వాత చాలామందికి వాల్యుయేషన్ పెరిగింది. అంతకుముందు ఉందండే సీని గారు 2018లో అయ్యగారు వచ్చిందిలే అంటుంది ఒక ఆమె. ఏమంటుంది? విజిటింగ్ పోతే నేను ఇంట్లో పిల్లగాడు ఉండేమోలే అనుకున్నా. పిల్లగాడే నిద్రపోతాడు, టీవీ చూస్తుండేమో నేను అనుకుంటే, అరే లేరా అయ్యగారు వచ్చిందంటుంది. కొద్దిగా లోపల పోయి చూస్తే ఆ మూలని ఈ మూలని ఎవడు లేడు, ఎంత ఎత్తున ఆయన. ఓహో, ప్రేమేమో అనుకున్నా నేను పోయిన తర్వాత 12ంటికి ఫోన్ పో ప్రార్థన చేయి. ఎందుకు? ఆడు గుర్తుపెట్టుకున్నాడు దాన్ని. దేన్ని? అయ్యగారు వచ్చినప్పుడు అరే లేరా అందగా, దాన్ని గుర్తుపెట్టుకోండి. 12:30కి ఫోన్ వచ్చింది. ఏంటమ్మా? నేను ఇద్దరిలో ప్రార్థన ఒకటే గొడవ ఉంటుంది. నోరును కాచుకొనివాడు తనను తాను కాపాడుకొను అని ఉంది. వాక్యం చెప్పుకున్నావా లేదా బల్లారాధనకి? నీ ప్రియుడు విశేషమే, నీ భర్త గొప్పతనమే నీలో ఉండాలి. వేరే వాడు గొప్పతనం ఏది నీ దగ్గర పని చేయకూడదు. నేనేమంటాను తెలుసా? ఈ మాట అక్షరాలు రాసి పెట్టుకోండి. ఇక్కడున్న ప్రతి స్త్రీ నీ భర్త ముందు సేవకుడిని కూడా మెచ్చుకోకూడదు. ఇదొక్కడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. నీ భర్త ముందు సేవకుడిని కూడా కనపరచకూడదు. నువ్వు అర్థం చేసుకునేవాడంటే వేరు. జ్ఞానం లేనోళ్ళు ఉంటారు కొంతమంది. తెలుసా మీకు ఆ సంగతి? మన సంఘంలో లేరులే, కానీ లైవ్ వెళ్తుంది కాబట్టి చెబుతున్నా నేను. నీ ప్రియుణ్ణి విశేషమేంటో నువ్వు ఎరగటం నేర్చుకోవాలి. ఇప్పుడు సొలోమిత్ అంటుంది నా ప్రియుడు. గట్టిగా చెప్పండి ఒకసారి. మీరు చెప్పేదాకా నేను ముగింపు ప్రార్థన చేయను. నా ప్రియుడు. ఇంకా గట్టిగా చెప్పు, నా ప్రియుడు, నా ప్రియుడు. ఇక్కడ చెప్పు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. గుర్తించలేరా మీ ప్రియుడిని? మీరు గుర్తించలేరండి? గుర్తించలేరా? మా ఊర్లో నిక్కర నారాయణ ఒకడు ఉండు. నిక్కర నారాయణ వాడు ఎక్కడున్నా గుర్తుపట్టిద్దు అలా. ఎందుకు? ఆడికి నిక్కర వేసుకునే అలవాటు ఉంది కాబట్టి. ఏదో ఒక విశేషమైతే ఉండిద్దిగా ప్రియుడికి, ఉండదా? నీ ప్రియుడికి ఒక విశేషం ఉండిద్దిగా.
ప్రేమ ఒక విశేషం, కోపములోనే ప్రేమ అదొక విశేషం. ఏదో ఒక విశేషం ఉండిద్ది. ఇప్పుడు మన ప్రియుడు, ఇక నీ ప్రియుడు గురించి అవసరం లేదు. ఇక్కడ నీ ప్రియుడు నువ్వు దాచిపెట్టుకో. ఇప్పుడు మన ప్రియుడు గురించి మాట్లాడుతున్నావు. ఇక్కడ ఎవరు ప్రియుడు? మన ప్రియుడు అనండి, అదన్న చెప్పావండే. ఎవరు ప్రియుడు? మన ప్రియుడు, మనందరి ప్రియుడు, రాజయ్యున్న ప్రియుడు. ఎలా ఉన్నాడంట? ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నది తీరముల నుండి గొవ్వ వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినటువంటివి, అవి చక్కగా దాచిన రత్నము వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరమల పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపపు జటమాంసి వలవి పరమలించును. అతని కరములు తర్షీసు రత్నభూషణమైన స్వర్ణగోళము వలె ఉన్నవి. అతని కాయు నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపునిగా కనబడుచున్నవి. అతని కాళ్ళు మేలిమి బంగారమట్లయందు నిలిపిన చలురాతి స్తంభము వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వతుల్యము, అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. అతని నోరు అతి మధురంబు, అతను అతికాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలలో ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అంత విశేషమైన వాడు నా ప్రియుడు, మన ప్రియుడు. మీకు ఒక్క ముక్కు కూడా అర్థం కాలేదని నాకు తెలుసు. చప్పట్లు పట్టమంటే తగులుకొని బాగా పడతారు. కానీ మన ప్రియుడు విశేషము చాలా గొప్పది. స్తోత్రం చెప్పండి. మీ పిల్లలతో చదివించుకోండి ఈ మాటలు. మన ప్రియుడు ఎటువంటి వాడు అన్నది మీకు అర్థమైంది. అతికాంక్షణీయుడండి, మనోహరుడు, మహిమాన్వితుడు, అన్ని విషయాలలో కొనియాడదగినవాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు నీ ప్రియుడికి ప్రియురాలు అయిన నువ్వు ఎలా కనబడుతున్నావు అన్నది కాన్సెప్ట్. ఒక మంచి తీర్మానం తీసుకో ప్రభు ఎదుట. అదేంటంటే, లోపముందేమో ప్రభువా, నా భర్తలో లోపముందేమో, నాలో లోపముందేమో, నా పిల్లల్లో లోపముందేమో, నీ కనులకు నేను కనబడుతున్నా. సులోమితి వలె సుందరివతిగా ఉండే కృప నాకు అయ్యా. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం.